హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మనకు 0-24కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసి ఇంకా ఎందుకు స్టార్ట్ అవ్వలేదు, అలాగే ఎస్ఎస్సిఎల్కి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్స్ గురించి అలాగే ఎగ్జామ్స్ గురించి అయితే ఈరోజు మన వీడియోలో చాలా డీప్గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది నాకు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్స్లో కానీ యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్లో కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అన్న 0-2024కి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 15th May నుంచి స్టార్ట్ అవ్వాలి, బట్ ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు, ఏదో టెక్నికల్ ఎర్రర్ అని చెప్పేసి మనకు వెబ్సైట్లో కనబడుతుంది అని చెప్పేసి నన్ను అయితే అడగడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అయితే నేను ఈరోజు ఇస్తాను. సో మనకి ఇక్కడ 0-2024కి సంబంధించి మనకు కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఎస్ఎస్సిఎల్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్. ఇందులో టోటల్గా చూస్తున్నట్లయితే మనకు ఒక 324 వేకెన్సీస్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. అందులో ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ ఉంది, ఫిట్టర్ ట్రైనింగ్ ఉంది, మోస్ట్ ప్రాబబుల్గా జేమెట్ వచ్చేసి ఉండడం జరుగుతుంది. అంటే జూనియర్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే అక్కడ ఉండడం జరుగుతుంది. మరి దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కాకుండా ఈ నోటిఫికేషన్ మొత్తం ఏమైనా క్యాన్సిల్ అయిందా అని చెప్పేసి చాలామంది అయితే ఇక్కడ భయపడడం అయితే జరుగుతుంది. సో ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, నేను కొంతమంది సింగరేణి ఆఫీషియల్స్తో మాట్లాడిన తర్వాతనే ఈ వీడియోతో చేయడం జరుగుతుంది. అదేంటంటే, ఈ జేమెట్కి సంబంధించి ఈ 0-2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి, బట్ స్టార్ట్ అవ్వలేదు. అది ఒక టెక్నికల్ ఎర్రర్ మాత్రమే, అది ఒక టెక్నికల్ గ్లిచ్ మాత్రమే, అంతే తప్ప ఈ నోటిఫికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాన్సిల్ అవ్వలేదు. కంపల్సరీ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరైతే ఎలాంటి భయాలు పెట్టుకోకూడదు. తర్వాత మరి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఇది కొంచెం టెక్నికల్ గ్లిచ్ వచ్చింది కాబట్టి అక్కడ ఎస్ఎస్సిఎల్కి సంబంధించి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి వాళ్ళు చాలా దాని మీద వర్క్ అయితే చేయడం జరుగుతుంది. మనకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం May 24th లోపే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోయి ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఊరికే చెప్పడం లేదు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసేసుకోండి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో దీనికి సంబంధించినటువంటి కంపల్సరీ ప్రాసెస్ అనేది ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత నేను మళ్ళీ దానికి సంబంధించినటువంటి అప్లై ఎలా చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది, ఏం చేయాలి అని చెప్పేసి నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే వీడియో అయితే చేస్తాను. అలాగే ఎస్ఎస్సిఎల్కి సంబంధించి ఇంతకుముందు మనకు కొన్ని మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి జాబ్స్ పడ్డాయి, ఇప్పుడు జేమెట్కి సంబంధించినటువంటి జాబ్స్ పడ్డాయి. మరి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మనకి ఎప్పుడు జరుగుతాయి? ఎందుకంటే సింగరేణి ఎక్కడ కూడా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వడం లేదు. సో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఆగస్టు లోపే కంప్లీట్ అయితే అవడం జరుగుతుంది. అంటే ఆగస్టు, మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్లోగా ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఆస్పిరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు చాలా తక్కువ టైం అయితే ఉండడం జరుగుతుంది. ఇవి ఒక ప్రెస్టీజియస్ జాబ్స్ కాబట్టి చాలా రోజుల తర్వాత సింగరేణిలో పడ్డాయి కాబట్టి మీరు మీ స్టడీ మీద ఫోకస్ చేయండి, మీ రివిజన్ మీద ఫోకస్ చేయండి. సో అదే నేను మన ఛానల్ తరఫున అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎస్ఎస్సిఎల్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అప్డేట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.